హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే అయితే బ్లాగ్ ఇస్తే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 గంటలు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని సాయంత్రం అయితే వ్యాపారం పోతాను. ఇంక టిఫిన్ వచ్చేసి చూపిస్తాను ఏం చేసినాను. చూడండి, ఈరోజు టూ టిఫిన్ చేసినాను. ఇడ్లీ, చట్నీ, ఇంకా దోశ. ఇది వచ్చేసి ఆలూ ఫ్రై, చట్నీ, దోశ అయితే చేసి స్కూల్కి అయితే పంపించేసాను పిల్లలకైతే దోశ, ఆలూ ఫ్రై, ఇంకా ఆయనకైతే ఇడ్లీ. ఇంకా నేనైతే కొంచెం కాఫీ అయితే పెడతాను. ఇప్పుడు పొద్దున్న తాగింది. ఇప్పుడైతే ఇంకొక చేద్దాం. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా. మార్నింగ్ ఇంత ఉంటే నైట్కి ఇంత ఉంటుంది పాత్రలు, సామాన్లు. ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ పెట్టేసి అంగడి దగ్గరికి అయితే పోతాను. ఇంకా పూలు అంటే తగ్గలేదు ఫ్రెండ్స్, అందుకే వేరే ఐటెం తెచ్చినాను. ఇంకా తగ్గినాక పూలు తెచ్చుకుంటాను దీని జతకి. పూలు ఇంకా పండుగలన్నీ వస్తుంది కదా, ఇంకా అన్నీ కొంచెం రేటు ఉన్నా కూడా పండుగలు ఉన్నప్పుడు వ్యాపారం అవుతుంది. ఇప్పుడు రేటు ఉంది, పండుగలు లేదు, కొంచెం తక్కువగా వ్యాపారం ఉంటుంది. అందుకే ఎక్కడ తెస్తాను, ఏం తెస్తాను అనేది కూడా బ్లాగ్ చేస్తాను. ఎట్లా తెస్తాను, ఎంత రేటు ఉంటుంది అన్నీ చెప్తాను. ఇంట్లో పని అంతా చేసుకొని పొద్దున్నకి మధ్యాహ్నం వరకు 4 గంటలకైతే అంగడి దగ్గరికి పోతాను నేను. ఇంక వంట కూడా చేయాలి మధ్యాహ్నానికి. పిల్లలు వస్తారు కదా, వంట అయితే చేయాలి. ఇవంతా క్లీన్ చేసుకోవాలా. పొద్దున్నే లేచినప్పుడు ఇంకా మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు పని ఉంటుంది. కాఫీ అయితే కలిపెట్టేసి నేను. ఇంట్లో ఎవరు ఉండేలా కదా ఫ్రెండ్స్, అంతా సైలెంట్గా ఉంటుంది. నేను ఒకటే మాట్లాడుతూ ఉంటాను, సైలెంట్. టీవీ కరెన్సీ కూడా లేదు. మా ఇంట్లో టీవీ కరెన్సీ వేసి 6 months అయిపోయింది. ఇంకెవరు ఉండలే, నేను ఒకటే ఉంటాను. మధ్యాహ్నం అయితే ఆయన వస్తారు, ఇంకంతా క్లీన్ చేసుకుంటా. బట్టలు ఉతికిండి ఇదంతా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట అయితే చేయాలి. కాఫీ అయితే రెడీ. హాయ్ జీవి అయితే ఇంకా సాటర్డే కదా లీవ్, హాలిడే స్కూల్ వచ్చేసి ఇంకా అవన్నీ రెడీ చేస్తూ ఉంది. బుక్స్ అంతా నీట్గా ఎత్తి పెడుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 12:30. 1 hour అయితే ఇంకా జీవి ఎత్తి పెట్టేపటికి. ఆల్రెడీ 1/2 hour నీకే క్లీన్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా 1 hour అయితే చూసుకోండి ఇదంతా ఎత్తి పెట్టేపటికి. అది స్టడీ, అది కూడా వద్దు, ఆడే ఉన్నది. దీని బట్టలకు చాలేదు. అది డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేయట్లేదు. వద్దు, ఈడే ఉన్నాయి మీదిద్దరిది. డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేయట్లే. ఏమది ఇక్కడ వచ్చేసి కావ్య గేమ్ ఆడుతుంది. కావ్య ఫ్రెండ్. హాయ్ చెప్పు శ్రీ. హాయ్. కనపడిస్తలే లేకవే, నువ్వు రెడీకా? 2 o'clock క్లాస్ ఉంది, తిందులే. గౌను ఆడుతున్నాడు. శ్రీ వచ్చేసి అట్లా పెట్టేకి ఇష్టం అంట. ఏమి అట్లా పెట్టి ఆడుకుంటే అంట. సరే, ఇంక వంట అయితే చేయాలి. అన్నం అయితే అయింది. ఓకే ఫ్రెండ్స్, కావ్య అయితే రెడీ అయిపోయింది క్లాస్కి. ఇంకా కావ్యని అయితే వదిలేసి వస్తా. టైం 2 o'clock. ఇప్పుడు 2 to 4 వరకు క్లాస్ ఉంది. ఏమన్నా చెప్పు కావ్య. ఫ్రంట్ కెమెరానా బ్యాక్ కెమెరా? నీదే. ఇప్పుడైతే క్లాస్కి వెళ్ళేసి ట్యూషన్కి వెళ్ళేసి రేపు ఫంక్షన్ ఉంది, ఆ బ్లాగ్ కూడా చూపిస్తాము. రేపు నాన్ వెజ్
నవ్వాలి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. నేను నాన్ వెజ్ ఫ్యామిలీ, అందుకే ఉమ్. నా బుక్లో ఇక్కడ కూడా ఎప్పుడు చూసినా నాన్ వెజ్ అని రాసి ఉంటాయి. ఇక్కడ చూడు, చూసుకోండి. నా బుక్లో కూడా నాన్ వెజ్ అని రాసి ఉంటాయి. కావ్య ఈ పక్క మైండ్ చదివే దాంట్లో ఉంటాయి, ఈ పక్క తినే దాంట్లో ఉంటాయి. ఈ పక్క చికెన్ తింటా ఉంటా, ఈ పక్క చదువుతూ ఉంటా. అదే కొంతమంది ఏం చేస్తారు, కళ్ళు కట్టేస్తారు, తిరగా చికెన్ స్మెల్ చూపిస్తే తనేమనుకుంటారో ఓ చికెన్ తినిపిస్తారని వేరే తినిపిస్తారు. చికెన్ స్మెల్ చూపించి ఇంకా తినిపించి. సరే యాదన్న, ఇప్పుడు లాస్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేసింది, ఇది ఒక్క ప్రాక్టీస్ అయ్యి కదా, 1-2 minutes ఫాస్ట్ పిన్న పదం యాడ్ చేస్తాను. మంట నేర్చుకొచ్చింది, ఇది యాడ్ చేస్తావు చెప్పు. 30 minutes. తలుపు వేస్తాను, ఉండు తలుపు వేస్తాము. తలుస్తున్నాను చెప్పించింది నీ పెద్ద. నేను నా జుట్టుకే నేను దిష్టి పెట్టేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫాస్ట్ బిన్నె. సెకండ్ వన్ స్టార్ట్. కొంచెం బ్యాక్. థర్డ్ స్పీడ్. సూపర్. ప్రాక్టీస్ అయితే సూపర్గా చేస్తుంది. కావ్య అయితే సూపర్ కావ్య. ఓకే, ఇంకా ఇప్పుడంటే ఇప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్ళాలి. ఓని అక్కడే ఉంచుడు, అక్కడే ఇదంతా ఉతికిండే బట్టలే, అది ఉతకల్లా ఇంకా మిషన్కి అయితే వేస్తాం. అది ఉతికిండే తెచ్చుకో. నేను డిజైన్ నా జుట్టు అంటే నేను ఎట్లా డిజైన్ చేస్తానంటే మీకు చూస్తే తెలియదు. ఇంకా రేపు హాలిడే అనమాట, రేపు సండే, రేపు ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్ళి చికెన్ మటన్ ఏం చేసిండో తినేసి వచ్చేది. ఫంక్షన్కి పోయిన కావ్య చికెన్ మటన్ పోతుందంట. అక్కడ ఒక పాప ఉండే, ఆ పాప పేరు పాప, తనకి ముందేవరా ముందేవరంటే తెలుసా? మున్నేశ్వరం దేవరా. అక్కడికి వెళ్ళి ఏం చేయాలా, పాప కొంచెం పాపని చూడదా. నెక్స్ట్ ఇక్కడ పాప అవన్నీ చేస్తా ఉంటే పక్కన అవన్నీ పెట్టింటారు. నేను ఇక్కడికి వెళ్ళలే, ఇక్కడికి వెళ్ళి అక్కడ నాన్ వెజ్ ప్లేట్ ఎత్తుకుంటా. ఫస్ట్ టెంపుల్ పోతాం, టెంపుల్ దగ్గర పూజ చేసుకొని దేవుడికి, అన్నకి ఇంటి దగ్గరికి వస్తే ఫంక్షన్ అక్కడ. అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ పాపను చూసేసి, పాపను చూడకపోయినా పర్వాలే పోయి తినాలి. అయ్యో, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకునేలే. కావ్య ఇస్ జోకర్, జోక్ బంగారిది. జుట్టు క్లిప్ వేసుకో, ఆర్ని. నా ఫేవరెట్ ఎట్లా వినే ఫాస్ట్ టైం అయిపోయా. 2 to 4 క్లాస్. నేను వేస్తాను రాను, బాగా వేసుకుంటాలే, నేను వేస్తాను. అర్థం వేసిండవు, ఆ జుట్టుకి పక్కల సైడ్కి వచ్చేసింది జుట్టు. నేను వేస్తారా? చూపి క్లిప్, క్లిప్ వేసిండాను కొంచెం ఆర్ని. ఇంకా చిన్నది వస్తుంది కదా, వస్తుంది. చూపి ఇందా, నువ్వు తీసుకో, నేను గాడి చెప్తా. వద్దులే, బ్యాగ్ 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 బ్యాగ్. ఇప్పుడు సాటర్డే బ్యాగ్ ఎత్తుకుపోలా. అందుకే ఏం చేస్తాను. ఇంకొస్తే చెవి అరుస్తుంది, అన్నీ తనే ఎత్తిపెట్టింది నీట్గా, అరుస్తుంది ఇంకా. అందుకే మనం ఫస్ట్ ఎస్కేప్ అప్పుడు
లైట్ ఆఫ్ అందుకే ఫస్ట్ నేనేం చేస్తా టైం అయిపోయామా అన్నీ నేనే చేసిస్తే తను ఫినిష్ దట్ ఈస్ కాల్డ్ మైస్ ఐఎమ్ లీజెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో బుక్ పెన్సిల్ ఉందా లేదా అని చూడాలా బిన్నే చూసుకో నేను గాడి అయితే అవతలకి ఇస్తాను అయితే ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నా నా ఫ్రెండ్ వచ్చింది హర్షిత బాయ్ ఓకే ఫ్రెండ్స్ నేను వెళ్తున్నా క్లాస్ టైం అయింది నువ్వు మమ్మీని చూపు ఓకే ఫ్రెండ్స్ మా మమ్మీ గేట్ అయ్యాలి పట్టుకో వేసుకోచ్చివి ఫోన్ ఎత్తుకోపోతానులే ఎత్తుకోపోతా ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడికి వచ్చేసా ఇక్కడ ఫుల్ వేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నా క్లాస్ టైం అయిపోమా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మా ఇంకా కావ్యనైతే క్లాస్లో వదిలేసి వచ్చేసాను 2:30కి అంతా ఇంటికి వచ్చేసాను ఇంకా ఇంట్లో వంట అంతా అయిపోయింది క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంక సాంబార్ అయితే ఉడుకుతా ఉంది అన్నం అయితే మధ్యాహ్నం చేసిండేదే ఉండదు ఇంకంతా క్లీనింగ్ అయిపోయింది జీవికి అయితే ఇంకా ట్యూషన్ ఉంది జీవి అయితే ఇప్పుడు ట్యూషన్కి పోతుంది కావ్యనైతే 4 o'clock ఇంకా అక్కడి నుంచి పికప్ చేసుకొని ట్యూషన్లో అయితే వదిలేస్తాను ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూపిస్తా కావ్యని మళ్ళీ పికప్ చేసుకొని ఎక్కడ ట్యూషన్లో వదిలేస్తాను అనేది కావ్యనైతే ఇంకా క్లాస్ ఇంకా తోడుకొని ట్యూషన్లో అయితే వదిలేసి వచ్చేస్తాను డైరెక్ట్ క్లాస్ ఇంకా ట్యూషన్కి పోతుంది నేను వదిలేసి అయితే వచ్చేస్తాను మళ్ళీ నేను రెడీ అయ్యి అంగడి దగ్గరికి అయితే పోతాను ఫ్రెండ్స్ ఇదే అండి వాళ్ళ బ్లాగ్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్